ఆడవాళ్ళకి పట్టించారు. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ ఉండేది, వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఏం కావాలన్నా గుమ్మం ముందుకు వెళ్ళేవారు. అమ్మ మీకు ఈ సంక్షేమ పథకం మీకు వస్తుంది, ఈ సంక్షేమ పథకానికి మీరు అప్లై చేసుకోండి, మీరు ఈ సంక్షేమ పథకానికి అర్హులు అని చెప్పి వాలంటీర్లు చెప్పేవారు. వాళ్ళకి సంబంధించిన పత్రాలన్నీ వాలంటీర్లు తీసుకునేవారు, సచివాలయంలో అప్లై చేసేవారు. చక్కగా సచివాలయాల్లో వాళ్ళకి కావలసిన ఏ పనున్నా ఏ సమస్య ఉన్నా అక్కడ పూర్తి స్థాయిలోన జరిగిపోయేవి. ఏ నాయకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎలాంటి కుప్పం కట్టాల్సిన అవసరం లేదు. ఒక స్కూల్ సీటు అడిగితే ఒక మహిళ భర్త చచ్చిపోయి ఉన్నాడు, స్కూల్ సీటు 6వ తరగతి చదువుతున్న ఒక పాపకి స్కూల్ సీటు కావాలంటే స్కూల్ సీటు అడిగితే ఆ